కురుక్షేత్ర సంగ్రామంలో కర్ణుడి పతనం వెనుక కేవలం బ్రాహ్మణుడి శాపం లేదా పరశురాముడి శాపం మాత్రమే ఉన్నాయని మీరనుకుంటున్నారా? అయితే మీరు పొరబడినట్టే. దీని వెనక మరో బలమైన కారణం ఉంది. కర్ణుడి రథం భూమిలోకి కూరుకుపోవడానికి కారణం సాక్షాత్తు భూదేవి ఇచ్చిన భయంకరమైన శాపం. దానవీర శూరకర్ణుడు అంతటి శక్తివంతుడైన భూదేవి ఆగ్రహం ముందు ఎందుకు తలవంచాల్సి వచ్చింది? ఆ రహస్యం ఈ వీడియోలో చూద్దాం. ఒకనాడు కర్ణుడు తన రథంపై వెళ్తుండగా దారిలో ఒక చిన్నారి ఘోరంగా ఏడవడం గమనిస్తాడు. ఆ పాప దగ్గరకు వెళ్లి అడగగా తాను తెచ్చుకున్న నెయ్యి కిందపడి మట్టిలో కలిసిపోయిందని చెబుతుంది. ఆ నెయ్యి లేకపోతే తన తల్లి కొడుతుందని ఆ పాప భయపడటం కర్ణుడు చూస్తాడు. కరుణా హృదయుడైన కర్ణుడు ఆ పాప ఏడుపు చూడలేక మట్టిలో కలిసిపోయిన నెయ్యిని తిరిగి తీయడానికి ఒక అద్భుతం చేస్తాడు. ఆ నెయ్యి కలిసిన మట్టిని తన గుప్పిట పట్టి తన అపారమైన బలంతో గట్టిగా పిండుతాడు. ఆ ఒత్తిడికి మట్టి నుండి నెయ్యి వేరుపడి ఆ పాప గిన్నెలోకి పడుతుంది. కాని ఆ ఒత్తిడికి భూదేవి విలవిలలాడిపోయింది. తన శరీరాన్ని నిర్దాక్షిణ్యంగా నొక్కినందుకు ఆగ్రహించిన భూమాత కర్ణుడి ముందు ప్రత్యక్షమవుతుంది. కర్ణా, నా శరీరాన్ని ఇంతలా హింసిస్తావా? విను, నీకు అత్యంత అవసరమైన సమయంలో నేను కూడా నీ రథం చక్రాన్ని ఇలాగే గట్టిగా పట్టుకుంటాను. సరిగ్గా కురుక్షేత్రంలో 17వ రోజు అర్జునుడితో పోరాడుతున్నప్పుడు ఆ శాపం ఫలించింది. కర్ణుడు చక్రం పైకి తీయడానికి ప్రయత్నిస్తాడు. కాని భూదేవి ఆ చక్రాన్ని గట్టిగా పట్టుకుంటుంది. నిరాయుధుడిగా ఉన్న కర్ణుడిపై అర్జునుడు బాణం సంధిస్తాడు. అలా ఒక చిన్న పొరపాటు భూదేవి శాపమై కర్ణుడి మరణానికి నాంది పలికింది. శక్తి ఉన్నప్పుడు అణకువగా ఉండాలని ఈ కథ బోధిస్తుంది. మరిన్ని ఇలాంటి రహస్యాల కోసం డివైన్ లెజెండ్స్ తెలుగు ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.